చెప్పగానే గుర్తొచ్చేది ప్రభాస్ గారు. అవునా? వావ్. సో మిర్చి మాధవి గారు అంటే ప్రభాస్ గారి గురించి క్వశ్చన్ అడగకుండా ఉండలేం. సో ఆయనతో వర్క్ చేసినప్పుడు ఆయనతో ది బెస్ట్ మూమెంట్ ఏదైనా ఒకటి? యాక్చువల్లీ ఆ హాస్పిటల్ బెడ్ లో ఉన్నప్పుడు నాతో డైరెక్ట్ డైలాగ్ ఉంటుంది కదా ఆయనతో. అంత పెద్ద స్టార్, నేను అలా పడుకొని ఉంటే అలా వచ్చి అలా చూస్తుంటే నేను డైలాగ్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తుండిపోయాను అనమాట. ఓకే. అసలు ఇంత 6 అడుగులు ఉంటాడా? 6 అడుగులు అసలే పడుకొని ఉండి ఇంకా ఇలా ఏదో దేవుడు కనిపించినట్టు అనిపించింది నాకు. అంత పొడుగ్గా ఇంత ఇదిగా ఆయన చాలా చిన్నగా డైలాగ్ చెప్తారు. డబ్బులు తీసుకుని ఇలా చెప్పారనమాట. ఏం చెప్తున్నారు సరే ఓకే అని ఇలా. కాకపోతే అది చాలా అంటే నేను భయం కాదు కానీ ఒకలాంటి దాన్ని ఏమంటారు, ఒక గౌరవం ఉంటుంది నాకు. ఎవరన్నా కానీ భయపడను. భయం ఎందుకు, మనం దొంగతనం చేస్తే భయపడాలి, అది కూడా భయపడతారులేదు నాకు తెలియదు కానీ ఒకలాంటి రెస్పెక్ట్ అనమాట. అతని ముందు మనము టేకులు చేయకూడదు అలాంటి ఒక ఫీలింగ్ ఉంది. బట్ ఇట్ ఈస్ అ వెరీ వండర్ఫుల్ ఫీలింగ్. ఎవరన్నా పవన్ కళ్యాణ్ గారితో చేసినప్పుడు కూడా అంటే వాళ్ళందరూ సూపర్ స్టార్స్ ఫర్ ఎ రీజన్. చిరంజీవి గారితో ఈ బోలా శంకర్ చేసినప్పుడు కూడా వీ డిడ్ ఫర్ 2-3 days చేసాం. ఎంత అంటే వాళ్ళల్లో ఏదో పవర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే డెఫినెట్లీ ఒక ఆరా ఉంటుంది వాళ్ళలో. సో దాన్ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో రియల్ లైఫ్లో అసలు మాధవి గారి కిడ్స్ గురించి, హస్బెండ్ గురించి చాలా మంది మీకు పెళ్లి ఈడికి వచ్చిన కిడ్స్ ఉన్నారని గురించి ఒకసారి. అంటే ఫ్యామిలీ అనేది ఎవరికైనా అంటే అది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ నందు. ఎంత ఇంపార్టెన్స్ ఇస్తావో అంత ఇంపార్టెంట్గా అనిపిస్తారు. లేదు అంటే సెల్ఫ్ సెంటర్డ్గా సెల్ఫిష్గా ఉండేవాళ్ళు అంతెందుకు. కిడ్స్ అంటే అసలు ఎలా ఉంటుందంటే మనలో ఒక పార్ట్ కదా. నిన్నగాక మొన్న ఒక న్యూస్ చూసాను, ఒక అమ్మాయి 4-year-old కిడ్ని చంపేసిందంట, తన ఓన్ సన్ని. అంటే నాకు అనిపిస్తుంది అంటే అలా కూడా ఫీల్ అయ్యే మదర్స్ ఉన్నారు. బట్ నాకు ఎలా అంటే ఎంత తేడా ఉందో. ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ యూ అంటున్నాను నేను బేసికలీ వెరీ అఫెక్షనేట్ పర్సన్. ఎంత మందిలో ఎంత నెగిటివిటీలోంచి కూడా అందులోంచి ఒక పాజిటివ్ తీసుకొని ముందుకు వెళ్ళిపోయా మనిషిని నేను. ఎందుకంటే నెగిటివిటీ చూస్తే ప్రతి దగ్గర నెగిటివే ఉంటుంది. ఫ్యామిలీలో నేను అలాంటి నెగిటివిటీ రాకుండా నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మా ఆయనతో ఏ డిఫరెన్సెస్ వస్తాయి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక అవన్నీ తీసేస్తూ ఎంతో చేసుకుంటే కానీ ఫ్యామిలీ అవ్వదు. ఈ రోజుల్లో పేషెన్స్ అసలు ఎవరికి ఉంది? అవును, ఎవ్రీబడి. ఇదే నిదర్శనం. ఇన్సిడెంట్ అది అసలు ఏంటి అసలు అంటే సమాజం ఎక్కడికి పోతుంది అంటే నేర్చుకోవడానికి మంచి విషయాలు నేర్చుకోవాలి అందరూ. ఆవిడ CEO అట వేరే కంపెనీకి కూడా. అండ్ ఐ డోంట్ నో వాట్ షీ ఈజ్ అప్ టు. ఇప్పుడు ఇంకా కేసు దీనిలో ఉంది కాబట్టి మనం ఎక్కువ మాట్లాడలేం దాని గురించి. యాజ్ అ మదర్ మీ కిడ్స్ తో మీకు ఎలా? దట్ ఈస్ ద బెస్ట్ రిలేషన్ ఐ ఎవర్ హెవ్ గాట్. ఓకే. ఇప్పుడు మా పిల్లలు కూడా వాళ్ళని కదిపితే అంటే ఏదో చెప్పిస్తే కాదు, ఈవెన్ ఇఫ్ యూ వాంట్ నేను మా అబ్బాయిని ఏమి ఒకసారి కాల్ చేస్తా, యూ కెన్ జస్ట్ లిసన్ టు హిస్ వుడ్ యూ వాంట్. మేమిద్దరం అయితే ఒక గ్యాంగ్ అనమాట. పెద్ద అయినా వాళ్ళ డాడీ ఒక గ్యాంగ్. అంటే నాతో కూడా వాడు క్లోజ్. బట్ నేను మా చిన్నబ్బాయి ఎలా అంటే ఒక వీఆర్ లైక్ వన్. ఏదన్నా అంటే ఇలా ఐస్తో ఇలా మాట్లాడేసుకొని మేము స్కెచ్ వేసేసుకుంటూ ఉంటాం. అంటే మదర్స్ కి అంటే ఫీమేల్ ఉన్న కూతురు కంటే కూడా కొడుకు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. నాకు కూతురు లేరుగా, అందరు నా కూతుళ్ళే. అందరు నాకు అదే చెప్తూ ఉంటాను నేను. అందరూ ఎవ్రీబడి ఈజ్ మై. నేను ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలో ఉన్నాను. దే వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ వాట్ యూ ఫీల్ అబౌట్ యువర్ మామ్. హాయ్. హలో అండి, నా పేరు సిద్ధార్థ్ శర్మ. మీ పేరు? దిస్ ఇస్ నందు. సో మీ మదర్ ని నేను ఒక క్వశ్చన్ అడిగాను. అంటే సీరియల్స్ అండ్ మూవీస్ లో బిజీ ఉన్నప్పుడు కిడ్స్ ని మిస్ అవుతారా, కిడ్స్ మిమ్మల్ని ఎలా మిస్ అవుతారు అని. సో అప్పుడు నేను చిన్న అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, ఎఫెక్షనేట్ గా ఉంటాం, ఇద్దరం ఐస్ తో మాట్లాడుకుంటాం అని చెప్పారు. సో మీ సైడ్ వర్షన్? చిన్నబ్బాయి అంటే ఇద్దరుంటే ఇష్టం, మళ్ళీ వాడు అనుకుంటాడు నేను. నో, మీరు ఆన్ కెమెరా చెప్పేశారు చిన్నబ్బాయి అంటే ఎక్కువ ఇష్టం అని. సో అదే మీరు ఎలా ఫీల్ అవుతారు అనే దాని గురించి ఒక్కసారి.
ఏం చెప్తారు అని. సో నాకు ఫస్ట్ ఐ టెల్ యూ అబౌట్ ద కనెక్షన్ విచ్ ఐ హావ్ విత్ మై మామ్. ఓకే. అయితే అఫ్ కోర్స్ ఆల్ మామ్ సన్ బాండింగ్ వెరీ స్పెషల్, బట్ నా కేస్ లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వెరీ 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 స్పెషల్. ద కనెక్షన్ దట్ ఐ షేర్ విత్ మై మామ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్ ఓకే. because she first of all she not only takes care of me as her son, but she treats me like her support system. She treats me like her caregiver. She treats me like her brother. So she views me in very many angles. ఓకే. So what this does is that it gives me the freedom to speak with her openly regarding anything. ఓకే. I have that freedom with her in all senses. ఓకే. There is not a single thing that I can't speak to my mom about. ఓకే. And trust me, I have spoken to her about like a few critical things. ఓకే. All things that a child goes through. ఓకే. So she's always very supportive. She's always very motivating, and I get encouraged by her to do a lot of things. ఓకే. That is being out in the open, taking care of others, just just spreading love. ఓకే. Because spreading love is, I don't know, I believe that's the best thing a person can do. Okay. And I can proudly say that I have learned that from my mom. Okay. Because it's not only to her family members that she spreads her love, ఓకే. but it's also to anybody who seeks it from her. ఓకే. She just has that aura, ఓ. and you can talk to her about literally anything. She will always give you a solution. She will always tell you a way to deal with things. ఓకే. She will always be there for you if you are going through something. ఇక్కడ యూని నన్ను నాతో రీప్లేస్ చేసుకోండి ఫర్ కన్వీనియన్స్. ఓకే. సో యా, ఐ హావ్ బీన్ త్రూ అ లాట్, అండ్ టు బి ఆనెస్ట్, వితౌట్ మై మామ్స్ సపోర్ట్, I don't know, I wouldn't have been the way I am today. హౌ స్వీట్. ఇక్కడ మాధవి గారు హ్యాపీ టీయర్స్. షీస్ క్రైయింగ్. యా. చాలా చెప్పాల్సి ఉంది, బట్ ద థింగ్ ఇస్ I'm just catching a bus right now to Hyderabad. I'll see her today. Sorry, tomorrow. Okay. So I'm just a little bit of rush. Okay. Otherwise, I would have happily, sat down for 10-15 minutes, 1 hour. I don't know. You should talk about the cooking part. మాధవి గారు కుకింగ్ ఎలా చేస్తారు? Whatever she makes, it's the best. Because it's not only me that says it. It's literally everybody that has her food. Okay. That includes our relatives, that includes my friends, that includes her friends, that includes dad's friends, my brother's friends, everybody. Okay. Everybody has said that she cooks amazing food. ఓ, ఎక్స్పీరియన్స్ చేయాలి అయితే మేము కూడా. తప్పకుండా. It will be a great tragedy if you don't get to experience my mom's food. ఓకే. Love you so much, Ma. Love you too much. Bye. ఇది ఒకసారి వాళ్ళని రికార్డ్ చేసుకోమను. అవుతుంది ఆల్రెడీ. Okay, bye bye. Bye. లక్కీ మదర్. ఓకే. అబ్బాయిలు అంటే అంత ఎక్స్ప్రెసివ్ గా చెప్పరు, బట్ తను ఈజ్ లైక్ వెరీ అదే సంబడి స్పెషల్. మా పెద్దోడు ఏంటి ఎక్కువ చెప్పడు కానీ వాడి ఒక పిక్ చూపిస్తా. యూఎస్ వెళ్ళాను కదా, 2 years గ్యాప్. పెద్ద అంటే 25 years అంటే పెద్దే కదా. అక్కడ మాకు రూమ్ ఇచ్చారు. పైన వాళ్ళ నాన్నకి, నేను కింద పక్క వేసుకొని పడుకుంటూ వచ్చి నా దగ్గర ఇలా పడుకుని నా దగ్గరే పడుకున్నాడు. ఓకే. 3 days ఉన్నాడు. 3 days నా దగ్గరకే వచ్చి పడుకున్నాడు వాడు. ఓకే. వెరీ అంటే వాళ్ళు వీ హ్యావ్ సచ్, అంటే అదే నేను చెప్తున్నా, దట్ ఈజ్ మై, అది నా ఆస్తి. కిడ్స్ ని మించిన ప్రాపర్టీస్ అస్సలు ఏమీ లేదు. ఇంకా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో పాపం ఇస్ వెరీ, అంటే వెరీ అండర్స్టాండింగ్. చాలా తను ఎలా అంటే సపోర్టివ్. ఓకే. అనుమానపడ్డం, పిచ్చి పిచ్చి కథలు అలాంటివి నాకు లేవు, తనకు లేవు. అంటే ఆ స్పేస్ అనేది నాకు ఉంది. ఐ హ్యావ్ ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు. ఓకే. సో యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ కిడ్స్ అన్నమాట, అండ్ హ్యాండ్సమ్ కిడ్ ఆల్సో. థ్యాంక్ యూ.